ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ప్రిన్సిపల్ లెక్చరర్ల వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ పరిధిలోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల బీఎస్సీ డేటా సైన్స్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తిరునయనపై ప్రిన్సిపల్ లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని తల్లి కలిసి ఫిర్యాదు చేశారు. కాప్రాకు చెందిన తిరునయన ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యల కారణంగా తరచూ కళాశాలకు హాజరు కాలేకపోయినా ఆమె డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించి అటెండెన్స్ ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపింది. మీడియాతో మాట్లాడుతూ బాధిత విద్యార్థిని మొదటి సంవత్సరం నుంచే కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్లు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. 2వ సంవత్సరం సమయంలో తన వ్యక్తిత్వంపై తప్పుగా ప్రచారం చేయడం, ఫోన్లోని ఫోటోలను షేర్ చేస్తూ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొంది. ఈ వేధింపులపై గతంలో తల్లితో కలిసి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కళాశాల ప్రిన్సిపల్ కాంప్రమైజ్కు వచ్చి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చిందని తెలిపింది. అయితే అనంతరం కక్షపూరితంగా కొన్ని పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఆరోపించింది. ఇటీవల మళ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ప్రిన్సిపల్ లెక్చరర్లు మానసిక ఒత్తిడికి గురి చేసేలాగా ప్రవర్తించారని, కాలేజీకి రాకుండా ఎవరితో తిరుగుతున్నావని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని బాధితురాలు పేర్కొంది. బాధితురాలి తల్లి మాట్లాడుతూ తమ కుమార్తెను ఇబ్బందులకు గురిచేశారని, కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సో ఇదన్నమాట వాళ్ళ హెరాస్మెంట్. స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ మధ్యలో కూర్చొని మా గురించి బ్యాడ్గా చెప్పడము, మా గురించి వీళ్ళలాగా తయారవ్వద్దు, వీళ్ళలాగా చదువుకోకుండా తిరగొద్దు, ఇంకా ఎగ్జామ్స్లో ఫెయిల్ చేయడము, మాకు సరిగ్గా వాల్యూ ఇవ్వకపోవడము, చీప్గా ట్రీట్ చేయడము, ఇట్లా చేస్తున్నారు అనమాట.